జనసేన కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేద్దాం అనుకున్నారు. చివరి నిమిషంలో ప్రచారము విరమించుకున్నారు. ఆయన స్థానంలో ఇంకొక నాయకుడు, ఇంకొక సినిమా యాక్టరు ప్రచారం చేశాడు. సో వాళ్ళు 332 రాష్ట్ర వ్యాప్తంగా 332 స్థానాల్లో పోటీ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు. గెలిచింది ఎంత అంటే ఒక స్థానంలో. సో తెలంగాణలో జనసేనకు టీడీపీకి ఇక్కడ స్థానము లేదు అని తెలంగాణ ప్రజలు మరోసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో చాటడం జరిగింది. టీడీపీ ఒక స్థానంలో గెలిచింది, జనసేన ఒక స్థానంలో గెలిచింది. అంతే, ఇద్దరు కలిసి 2 చోట్ల తన ఇంట్లో 6 ఓట్లు ఉండగా తనకు 2 ఓట్లు ఎలా వచ్చాయని రీకౌంటింగ్. సో ఇదొక విచిత్రము, మనం చూడొచ్చు. 332కు 1 గెలిచారు. ఆ 1 ఇక్కడ నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరు విజయలక్ష్మికి 60 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఆరూరు విజయలక్ష్మి 60 ఓట్లతోటి గెలిచింది. అయితే ఇక్కడ ఎవరు, సంగారెడ్డి ఇది ఇంకొకరు, ఇక్కడ 60 ఓట్లతోటి వీళ్ళు గెలిచారు నేరేడుచర్ల మున్సిపాలిటీలో. ఇది ఒక విచిత్రమైనది. ఏంది, సంగారెడ్డి మున్సిపాలిటీలో 4వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన జంగా కొమరాయ్కు 2 ఓట్లు మాత్రమే వచ్చినాయట. ఇంకా ఇంతకంటే విచిత్రం, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎన్ని ఓట్లు అంటే 6 ఓట్లు. 6 ఓట్లు ఉంటే వాళ్ళ ఇంట్లో మొత్తం ఫలితాలు చూసిన కొమరయ్య తన ఇంట్లో 6 ఓట్లు ఉండగా తనకు 2 ఓట్లు ఎలా వచ్చాయని రీకౌంటింగ్ పట్టుబెట్టారు. రీకౌంటింగ్ నిర్వహించిన అధికారులు లెక్కించిన అనంతరం కొమరయ్యకు పడిన ఓట్లలో 1 చెల్లినట్లు తెలిసారు. సో ఇది ఇంకా దారుణం. సో అభ్యర్థి ఓటే నాకు చివరికి అభ్యర్థి ఓటే అభ్యర్థికి వచ్చింది. ఇది జనసేన అభ్యర్థుల తీరు. జనసేన అభ్యర్థులకు తెలంగాణలో వాళ్ళ ఇంట్లో కూడా ఓట్లు వేయట్లేదు. జనసేన టికెట్లు ఇవ్వడం తప్ప ఇంట్లో కూడా ఓట్లు లేని పరిస్థితి ఈ జనసేనలో ఉన్నది. సో ఒక స్థానంలో గెలిచింది, ఒక స్థానంలో ఆయనకు తప్ప ఇంకొక ఓటు కూడా పడలేదు. ఆయన ఓటు తప్ప ఇంకొక ఓటు పడలేదు. ఇది జనసేన యొక్క విచిత్రమైన